అందుకే కొన్ని మాటలు మీకు చెప్పి మిమ్మల్ని ఇంకాస్త బలపరుద్దామన్న ఒక ఉద్దేశంతో గడిచిన 2-3 రోజుల నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను శనివారం శుక్రవారం చిన్న మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఇంకొంచెము మాట్లాడుదాము, ఇంకొంచెం మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. దేవుని హృదయంలో ఉన్న దాన్ని తెలుసుకోవటానికి, అంటే దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి నీవు కానీ నేను కానీ మన లైఫ్ టైం మొత్తము ప్రభు పాదాల దగ్గర గడిపితే అంతకన్నా శ్రేష్టమైన పని ఉండదు. ఎందుకంటే మనము ఉంటున్న సమాజం ఎటువంటి సమాజం అంటే, తల్లిదండ్రులేమో పిల్లలకి ఏమి ఇష్టమో, పిల్లల హృదయంలో ఏముందో తెలుసుకోవాలని తపన పడుతున్నారు. వర్కర్స్ ఏమో బాస్ హృదయంలో ఏముంది మా పట్ల అన్న విషయం తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటారు. యజమానులేమో వర్కర్ల హృదయంలో ఇతని మీద ఉన్న అవగాహన ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటారు. యంగ్ కపుల్స్, పెళ్ళైన వాళ్ళు, నూతనంగా పెళ్ళైన వాళ్ళేమో ఒకరి గురించి ఒకరు వారి హృదయాల్లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటారు. మనమందరము మన గురించి కానీ ఇతరుల గురించి కానీ వారు వారి హృదయాల్లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నా చదువులో మనం ఐ కెన్ సే ఇదొక చదువు అంటాను నేనైతే. ఎందుకంటే భార్య ఏకాడికి భార్య హృదయంలో ఉండేది ఏంటి? భర్త తన గురించి ఏమనుకుంటున్నాడు అదే ఉంటుంది. భర్త కూడా అదే భార్య ఏమనుకుంటుందో నా గురించి అని చెప్పేసి. బిడ్డలు అంతే. ఏ కాడికి మనము ఉంటున్న లైఫ్, మనం జీవిస్తున్న లైఫ్లో మనము ఒక ట్రాక్ మీద ఉన్నాము, ఒక రైలు పట్టాల మీద ఉన్నాం. ఆ రైలు పట్టాలు ఏంటంటే మనసులను తెలుసుకోవటము. ఎస్, చాలా బాగుంది. ఎస్, మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, మన గురించి మన బిడ్డలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, లేదా మనం పనిచేస్తున్న చోట్ల మన పై అధికారులు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటం వల్ల మనము జ్ఞానవంతులముగా ఉంటాము. ఎందుకంటే మా హస్బెండ్ హృదయంలో నా గురించి ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి నేను ఇంకాస్త ఈ పని చేస్తే ఇంకాస్త ఆలోచన బలపరుస్తాను. లేదంటే నా హస్బెండ్కి నా మీద నెగిటివ్ ఆలోచన ఉంది కాబట్టి నేను ఇట్లా పని చేయాలి, ఇట్లా పని చేస్తే ఆ నెగిటివ్ ఆలోచన నేను చెరిపేసుకుంటాను అని చెప్పేసి మనం ఒక జ్ఞానముగా ఒక అడుగులు వేయటానికి మనం ప్రయత్నిస్తాం. అర్థమవుతుందా నా మాటలు? వాట్ ఐఎమ్ సేయింగ్? మనమని కాదు, ప్రపంచమంతా ఒక పట్టా మీద నడుస్తుంది, ఒక రైలు పట్టాల మీద నడుస్తుంది. అదేంటంటే టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ అదర్ పీపుల్. ఇంకొకరి యొక్క హృదయాల్ని తెలుసుకునే పనుల్లో మనం ఉన్నాం. ఇంకొకరి హృదయాల్లో మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే పనిలో ఉన్నాం. అంతే కదా? నిజమా కదా? నేను చెప్తున్న నిజమా? లేదు పాస్టర్ గారు, అసలు మాకు అట్లాంటి ఏముండవు పాస్టర్ గారు, వెళ్ళిపోతాం అంతే అంటారా? నో, ఖచ్చితంగా మనకు ఆలోచన ఉంటుంది మన గురించి ఏమనుకుంటున్నారా ఏంటో. మనం ఒక ఇంటికి వెళ్ళాము, వాళ్ళు విజిట్ చేసాం, వచ్చేసాం, ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారా ఏంటి మన గురించి, ఇవన్నీ మనకు ఆలోచన ఉంటాయి. ఇవన్నీ ఉండాల్సిన ఆలోచనలే. బట్ ఎప్పుడైనా దేవుని హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకుందామని చెప్పేసి నువ్వు ప్రయత్నించావా? అది తల్లిదండ్రుల హృదయాల్లో ఏముందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. మా డాడీ బైక్ కొని పెడతాడో లేదో పాస్ అయితే అని చెప్పి యంగ్స్టర్స్ అనుకుంటూ ఉంటారు. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరికి ఏముందో ఆలోచనలో అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓనర్స్ ఎంప్లాయీస్ హృదయాల్లో వీళ్ళ పట్ల ఉన్న ఆలోచన ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే చూడండి, ఏ ఎండి అయినా వర్కర్లను పిలవడు, ఆ వర్కర్ల మీద ఉన్న మేనేజర్ని పిలుస్తాడు. పిలిచి ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏంటి అని చెప్పేసి కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ఎండి బాస్ ఆ ఛాంబర్లోంచి బయటకు వచ్చిన తర్వాత వర్కర్ల మేనేజర్ని పట్టుకుంటారు, ఏమంటున్నాడు సార్ అని చెప్పేసి. సో మనమందరము మన గురించి ఇంకొకళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకొకళ్ళ హృదయంలో ఏముంది అని తెలుసుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాము. మంచిదే, కానీ నేను చెప్తున్నానమ్మా సంగమా, దేవుని హృదయంలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చాలా చాలా ప్రయత్నించాలి. దాని గురించి నీవు ఎంత వెల చెల్లించాలో అంత వెల చెల్లించాలా. సంఘము ఒక విద్య నేర్చుకోవాలి. ఏంటంటే టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. సంఘము నేర్చుకోవాల్సిన బోధ, సంఘము నేర్చుకోవాల్సిన చదువు, సంఘము నేర్చుకోవాల్సిన విద్య ఏంటంటే దేవుని హృదయాన్ని చదవటము, దేవుని హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకోవటము.
అది తెలుసుకోకుండా నువ్వు ఎంత విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నా నువ్వు ఇన్కంప్లీట్, నువ్వు పరిపూర్ణుడు కావు. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని హృదయం తెలుసుకోవడం చాలా అవసరం అని చెప్పి పక్కన వాళ్ళకి. మీకు ఒక విషయం తెలుసా, ఏ వ్యక్తి అయితే దేవుని హృదయాన్ని తెలుసుకోవటానికి తపన పడతాడో, దేవుని హృదయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తిని దేవుడు నమ్మకమైన వాడు అని పిలుస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనము. తరువాత అందరం కలిపి చదువుకుందాం. రెడీ, 1 2 3. తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమింతును. అబ్బా, ఏంటంట? నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. ఎలా చెప్తున్నాడు దేవుడు నమ్మకమైన వాడు అని చెప్పేసి? ఎవరి గురించి మాట్లాడుతాడంటే సమూయేలు గురించి మాట్లాడుతున్నాడు. సమూయేలు గురించి మాట్లాడుతూ దేవుడు వాడిన ఆ పదము చూడండి, నా దృష్టి ఎంత ఉంటుందంటే ఆ పదం మీద. ఎట్లా చెప్పాడు దేవుడు నమ్మకమైన వాడని చెప్పేసి? అంటే దేవుని దృష్టిలో నమ్మకత్వం అంటే ఏంటి? ఎట్లా ఉంటే మనము కూడా దేవుని దృష్టిలో నమ్మకమైన వాళ్ళముగా ఉంటామంటే, చదవమ్మ, కంటిన్యూ చేద్దాం, చూద్దాం. తర్వాత నేను నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. ఏ వ్యక్తి అయితే ఆయన యోచనను బట్టి, అనగా ఆయన హృదయ ఆలోచన బట్టి యాజకత్వము లేదంటే కుటుంబము జరిగిస్తాడో, వాణ్ణి దేవుడు పిలిచే పిలుపు ఏంటంటే నమ్మకమైన యాజకుడు, నమ్మకమైన తండ్రి, నమ్మకమైన తల్లి, నమ్మకమైన విశ్వాసి. ఆ యాజకత్వం ప్లేస్లో నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఒక నమ్మకమైన యాజకుడిని నియమిస్తాను. ఆ యాజకుడు నమ్మకమైన వాడిగా ఎట్లా ఉంటాడు అంటే, అతడు తన అనుకూల ప్రకారముగా యాజకత్వం జరిగించడు. అతడు తన అనుకూల ప్రకారంగా తన కుటుంబాన్ని నడిపించాడు. అతడు తనకిష్టమైంది తన కుటుంబంలో స్థిరపరచడు. అతడు ఏం చేస్తాడంటే దేవుని యోచనను బట్టి, అనగా దేవుని ఆలోచనను బట్టి, అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని హృదయంలో ఉన్న ఆలోచనని గ్రహిస్తాడు. అంటే అతనుకున్న విద్య ఏంటంటే దేవుని హృదయాన్ని చదవటం అనే విద్య ఉంది. అర్థమవుతుందన్నమాట. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నమ్మకమైన వ్యక్తి ఎప్పుడవుతాడంటే ప్రతి ఆదివారం చర్చికి వస్తే కాదు అంటే రాకూడదని కాదా, రావాలి. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నమ్మకమైన వాడుగా ఎప్పుడవుతాడంటే ఆయన హృదయంలో ఉన్న యోచనని ఎప్పుడైతే ఒక వ్యక్తి గ్రహిస్తాడో, అబ్బా, అంటే దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలు శోధించేవాడుగా ఉంటాడంట. ఆ వ్యక్తి అంట తన అనుకూలం కనుక దేవునికి అనుకూలమైన యాజకత్వం జరిగిస్తాడు, లేదంటే దేవునికి అనుకూలమైన తన కుటుంబ ధర్మం జరిగిస్తాడు. అది నమ్మకత్వము. నమ్మకమైన వాడుగా అంటే ఏమిటంటే దేవుని హృదయాన్ని చదివేవాడు. నువ్వు ఇట్లా ప్రార్థన చేయాలమ్మా, అయ్యా నా హృదయాన్ని విశాలపరచు, నీ హృదయాలోచనల్ని నేను గ్రహించడానికి, నీ యోచనను బట్టి నా కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవటానికి. నా యోచన కాదయ్యా, నా తలంపులు కావు, నా ఆలోచనలు కావు, నీ యోచనను బట్టి నీకు అనుకూలమైన పని నేను చేయాలయ్యా. ఎందుకంటే ప్రభు ఎదుట మనం అందరం ఒకరోజు నిలబడాలా. అప్పుడే మనకు ఒక టైటిల్ రావాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. 14వ వచనము. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయాను. చూడండి ఎందుకు ఇచ్చాడు? ఆయన ఇవ్వటంలో ఉన్న ఉద్దేశం ఏంటి? వ్యాపారము చేయమని చెప్పేసి. మనందరికీ తెలుసు, అది చిన్నప్పటి నుంచి ప్రతి క్రైస్తవుడు చదివిన పాఠ్య భాగం. అది ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు దేవుడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దాసులు ఆ యజమానుడు హృదయంలో ఉన్న దాన్ని గ్రహించాలా. అహో, మాకింత డబ్బులు ఇచ్చి వెళ్ళాడంటే
మేము వ్యాపారము చేయాలి, దాన్ని అభివృద్ధి చెందించాలి, అదే ఆయన హృదయంలో ఉన్న ఆలోచన అన్నమాట అని చెప్పేసి గ్రహించి వ్యాపారం చేయాలి. అలా గ్రహించి వ్యాపారం చేసి ఒకడేమో 5 తలాంతులకి 10 తలాంతులు సంపాదించాడు, ఒకడు 2 తలాంతులకి మరి 2 తలాంతులు సంపాదించాడు. ఒకడు యజమానుడు హృదయంలో ఉన్న దాన్ని చదవటము చేతగాల, వాడికి తెలియలా ఎందుకు ఇచ్చాడో ఏంటో అని చెప్పేసి. అందుకే ఇదిగోయ్యా నీ తలాంతు నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి ఇచ్చేస్తే ఏమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడా, చెడ్డ దాసుడా అన్నాడు. 5కు 10 సంపాదించిన వాళ్ళు, 2కు 4 సంపాదించిన వాళ్ళు ఏమన్నాడు, నమ్మకమైన దాసుడు. అంటే వీళ్ళు యజమానుడు హృదయంలో ఉన్న దాన్ని తెలుసుకోవటంలో వీళ్ళు జీవితాంతం కష్టపడ్డారు. దేవుని హృదయంలో ఉన్న దాన్ని తెలుసుకోవటం కోసం నువ్వెంత కష్టపడుతున్నావు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, అది పాయింట్. నువ్వు నీ అక్కర్ల కొరకు ప్రార్థన చేయాలా, నేను వ్యతిరేకం కాదు. నీ అవసరాల కొరకు, నీ కుటుంబం కొరకు, వాటన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేయి, నేను కాదన్నా. కానీ దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలు, ఉద్దేశములు, యోచనలను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, నువ్వేం కష్టపడుతున్నావు. ఎందుకంటే నీకు ఒక టైటిల్ ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ టైటిల్ పేరేంటో తెలుసా, నమ్మకమైన వాడు. 5 తలాంతులు ఇచ్చేసి, 2 తలాంతులు ఇచ్చేసి, 1 తలాంతు ఇచ్చేసి ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు, దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దాసులు చేయాల్సింది ఏంటంటే తెలుసుకోవాలి, మాకు డబ్బులు ఇచ్చాడంటే మేము దీంతో వ్యాపారం చేయాలని చెప్పేసి వెళ్ళి 2 వ్యాపారాలు చేశాడు, ఒకడు చేయలే. ఏమన్నాడు వాడిని, చెడ్డ దాసుడా అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా, 26వ వచనం చదువుదాం అందరము. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా అబ్బా అన్న. ఆ తర్వాత 28వ వచనం చూడు. ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈడి, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును. దాని అర్థం ఏంటి తెలుసా, ఏదో నరకానికి నెట్టేస్తాడని కాదు. చాలామంది దాన్ని నెగిటివ్గా చదువుతారు, చాలామంది దాన్ని నెగిటివ్గా చదువుతారు. నరకం కాదమ్మా. ఏమంటున్నాడు, ఆ పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. చీకటి అంటే ఏంటి, అసలు చీకటి అంటే ఏంటి తెలియాలంటే ముందు వెలుగు ఎట్లా వచ్చిందో తెలియాలి. ఆయన వాక్కు వెల్లడగుట తోడన వెలుగు కలుగును. ఇప్పుడు వాక్కు లేని చోట ఏముంటుంది, చీకటి ఉంటుంది. అంటే వాడు యజమానుడితో ఉన్న సంబంధం కోల్పోతున్నాడు. ఇంక యజమానుడు వాడితో మాట్లాడు, ఇక యజమానుడు సన్నిధి వాడి మీద ఉండదు. యజమానుడు ఇంక వాడితో మాట్లాడుతూ ఉండకూడదు, వాడు యజమానుడితో మాట్లాడుతూ ఉండకూడదు. సహవాసం కట్ అయిపోతుంది. దాన్ని చీకటి అన్నాడు. ఎప్పుడైతే సహవాసం కట్ అవుతుందో ఏడ్పును పండ్లు కొరకట అంటే ఏంటి తెలుసా, ఫ్రస్ట్రేషన్. ఎట్లా తీసుకెళ్ళాలి ముందుకి, ఏంటి పరిస్థితి, ఏం ఎట్లయిపోయింది, దేవుడు ఏం చేయట్లేదు, ఏం చేయాలా, ఫ్రస్ట్రేషన్. ఏడ్పు పండ్లు కొరకట అంటే ఏమి చేయలేని వాళ్ళు ఉంటారు చూసావా, తనుకుంటా ఉంటారు చూసావా వాళ్ళు. ఏంటది, వాడు ఫ్రస్ట్రేట్ అయ్యాడంటానికి కారణం అది. వాడు ఫ్రస్ట్రేట్ అయిపోవటానికి, వాడు అట్లా ఏడవటానికి, పండ్లు కొరుక్కుంటా ఉండటానికి గల కారణం ఏంటి, వాడు ఆ చీకటి గదిలో ఉన్నాడు. అంటే యజమానుడు స్వరము వినలేని దూరముకు వెళ్ళిపోయాడు. ఎందుకు, వాడు నమ్మకమైన వాడుగా లేడు. ఆయన హృదయాన్ని చదవటానికి వాడు లైఫ్లో ఏనాడు కొంత సమయం కూడా వెచ్చించలేదు. వాడి లైఫ్ అంతా వాడు దేని కొరకు వెచ్చించి అంటే, తల్లిదండ్రులు వారి గురించి ఏమనుకుంటున్నారా, బాస్ ఏమనుకుంటున్నాడా, స్నేహితులు వీడి గురించి ఏమనుకుంటున్నాడా, చుట్టుపక్కల వాళ్ళు వీడి గురించి ఏమనుకుంటున్నారా, అయ్యో నా సాక్ష్యం బాగుందా, నా సాక్ష్యం చెడిపోయిందా. ఏ కాడికి మైండ్ అంతా, మనసంతా ఇతరులు ఇతని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే పనిలోనే జీవితాంతము ఇతను గడిపేసేసాడు. తద్వారా దేవుడు అతనికి వచ్చి ఒక అవకాశం ఇచ్చాడు ఆశీర్వదించబడటానికి. ఇతడు లైఫ్ అంతా వీళ్ళ హృదయాలు చదవటం తెలుసుకున్నాడు కాబట్టి, ఆయన హృదయం చదవటం తెలుసుకోలేదు కాబట్టి అర్థం కాల ఎందుకు ఇచ్చాడు ఆ డబ్బులు మనకని చెప్పేసి దాన్ని అలాగే రుమాలు కట్టి పెట్టేశాడు అంతే. ఈరోజు నీకు ఎన్ని వరాలు ఇచ్చాడు దేవుడు, నువ్వు రుమాలు కట్టి పెట్టావేమో. దేవుని హృదయాన్ని తెలుసుకో, ఎందుకు ఇచ్చాడు నీకు ఆ వరము. అలా కాదా,
అలా కాకుండా వాడు చెప్తున్నానమ్మా, నేను చీకటిలోనికి వెళ్ళిపోతాం. చాలామంది విశ్వాసులు ఈ చీకటి అనే దాంట్లో బ్రతుకుతున్నారు. వీళ్ళంతా ఆదివారం పూట మందిరానికి వస్తూ ఉంటారు, వీళ్ళంతా కానుకలు వేస్తూ ఉంటారు, దశమ భాగాలు వేస్తూ ఉంటారు, వీళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ లైఫ్ అంతా ఏడ్పు పండ్లు కొరుకుతా అట్లా ఫ్రస్ట్రేషన్లో బ్రతుకుతూ ఉంటారు. విసుగు, చిరాకు, కోపాలు వీటిల్లో బతికేస్తూ ఉంటారు. అసలు దేవుడు ఏమంటే, నేను మీకు సమాధానం ఇస్తాను, నేను ఇచ్చు సమాధానం అన్నాడు ఆయన. ఆ సమాధానం లేకుండా కోపంతో చికాకులతో బతుకుతూనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు చీకట్లో బతుకుతున్నారు. మళ్ళీ వీళ్ళ పేర్లు ఏముంటాయి తెలుసా? క్రిస్టఫర్ అన్న పేరు ఉంటుంది, మళ్ళీ వీళ్ళ పేరు అబ్రహాం అని ఉంటుంది. అందుకే మొన్న ఆ మధ్య ఒక జోక్ చదివాను జోక్. నేను పిల్లలకంట ఒక ఆయన పెట్టాడు, పిల్లలకి పెద్ద అయ్యాక పేర్లు పెట్టాలి, లేదా ఒక పేరు పెడితే ఆ పేరు గురించి వాళ్ళకి నేర్పించాలని చెప్పాడు. ఏంటబ్బా అనంటే ఆ అబ్బాయి అతను అన్నాడు, నిన్నటి దినం నా అబ్రహాము నా జోబు దొంగలించాడని రాశాడు. అబ్రామ్ అన్న పేరు వ్యక్తి ఇతని దగ్గర దొంగతనం చేశాడు. ఆ పేరుకి వాడు చేసిన పనికి మ్యాచ్ కాల. ఇతను ఫ్రస్ట్రేషన్లో ఫేస్బుక్లో ఏం పోస్ట్ పెట్టంటే, వీళ్ళు ఎదిగాకైనా పేర్లు పెట్టాలా, లేదా పేరు పెట్టినప్పుడైనా ఆ పేరు వివరణ వీళ్ళకి చెప్పాలా తల్లిదండ్రులు అని చెప్పి అన్నారు. అర్థమైంది ఇప్పుడు ఆ మాట? లేకపోతే అబ్రహాం జోబులు దొంగతనం చేస్తూ ఉంటారు. ఈ చీకట్లో ఉంటున్న వాళ్ళు, వీళ్ళు ప్రభుత్వం, వీళ్ళు సహవాసంలోనే ఉంటారమ్మా. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను నేను, కొంచెం లోతుగా చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. ప్రభు ఇంకా ఆ యజమానుడు స్వరము ఇతను వినలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇతడు చీకట్లో ఉంటాడు, కానీ ఇతను మాత్రం ఆదివారం వైట్ అండ్ వైట్ వేసుకుంటూ ఉంటాడు. కానీ ఇతను మాత్రం కృతజ్ఞత ప్రార్థనకి, విశ్వాస ప్రార్థనకి, అన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతూ ఉంటాడు. కానీ ఇతను మాత్రము చీకట్లోనే బతుకుతూ ఉంటాడు. ఆ యొక్క ఆశీర్వాదం లేకుండా, వెలుగు లేకుండా, సమాధానం లేకుండా అటువంటి బ్రతుకుతూ ఉంటారు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. యేసుక్రీస్తు దగ్గర కూడా ఉన్నాడు చీకట్లో బ్రతుకుతున్న వ్యక్తి, యోధా. మీరు ఎప్పుడైనా ఆలోచించారమ్మా? ఒకసారి మత్తయి సువార్తకు వెళ్ళండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము అంటే 22వ వచనం చదువుదాం చూడు. పేతురు ఆయన చేయి పట్టుకున్న, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది ఎన్నటికీ కలుగదుని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. ఓకే, ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. 26వ అధ్యాయము 21వ వచనము. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆగండి. పేతురు అపవాది చేత ప్రేరేపించబడంగానే వెంటనే సాతానా అని పేతుర్ని పాయింట్అవుట్ చేసి పేతుర్ని సరిచేశాడు దేవుడు. మరి అదే దేవుడు యూదా జీవితంలో ఎందుకు అట్లా సరిచేయలేడు? కనీసం డైరెక్ట్గా కూడా మాట్లాడటం లేదు. యూదా, నువ్వు అపవాది చేత ప్రేరేపించబడ్డావు అని చెప్పేసి ఏమంటున్నాడంటే, ఆదివారం పూట వర్తమానం చెప్పినట్టుగా మీలో ఒకడు నన్ను అప్పగిచ్చేస్తాడని చెప్తాడు. కానీ డైరెక్ట్గా చెప్పట్లేదు యూదాకి, డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు యూదాకి. మీకు అర్థమైంది ఆ పాయింట్? అదే సాతాను పేతురులో ప్రవేశించినప్పుడు డైరెక్ట్గా అందరూ చూస్తుండగా సాతానా అన్నాడు. మరి అదే దేవుడు, అదే సాతాను శిష్య బృందంలో ఇంకొక వ్యక్తిని పట్టుకున్నప్పుడు, ఇంకొక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాడు. ఏమన్నాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించేస్తానని చెప్తున్నాడు, కానీ డైరెక్ట్గా చెప్పలేదు. సహవాసం కట్ అయింది అక్కడ, సహవాసం కట్ అయిపోయింది. కానీ యూదా మాత్రం యేసుక్రీస్తుతోటి 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయనతోనే పడుకున్నాడు, ఆయనతోనే తిరిగాడు, ఆయనతోనే భోజనం చేశాడు. బట్ స్టిల్ దేవుడు అతనితోటి డైరెక్ట్గా మాట్లాడలేని స్థితిని ఇతను కలుగు చేసుకున్నాడు. ఎందుకంటే ఇతను హృదయాన్ని చదవలేదు. డబ్బులు లెక్కేసుకుంటూ ఉంటున్నాడు కానీ హృదయాన్ని చదవలేదు. దేవుడితోటి ఆ క్లోజ్నెస్. మై గాడ్, నాకు ఆ మాటలు చదువుతున్నప్పుడల్లా ఎంత భయం వేస్తుందో, ఎంత బాధ వేస్తుందో.
యేసుక్రీస్తు బృందంలోనే ఒక వ్యక్తి అలా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు డైరెక్ట్గా అతను పరిచయం చేయలేకపోతున్నాడు. పేతురుతో మాట్లాడేశారు. పేతురు, నువ్వు ఇక్కడ తప్పు చేసావన్నాడు. జబదయి కుమారులయ్యా, వీళ్ళు నిన్ను లోపలికి రానివ్వలేదు కదా, ఈ ఊరిని తగలబెట్టేస్తాము, పైనుంచి అగ్నిని కుమ్మరించమంటావా అంటే అప్పుడు వాళ్ళని గద్దించాడు. ఆ దయ్యము వదిలించలేకపోతుంటే విశ్వాసం లేని మూర్ఖులారా అని చెప్పేసి వాళ్ళని గద్దించాడు. కానీ అదే దేవుడు యూదా అపవాది చేత ప్రేరేపించబడి అపవాది చేత నింపబడినప్పుడు మాట్లాడలేకపోతున్నాడు. అతని స్వరము రావటం లేదు, దేవుని యొక్క గొంతు మోగపోయింది. అందుకే వర్తమానం లాగా చెప్తున్నాడు. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు ఇండైరెక్ట్గా వర్తమానం చెప్పాడు. యోహాను సువార్తకు వెళ్ళండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఈ 15వ అధ్యాయం చాలామంది దేవుడు వర్తమానం చెప్పాడు అనుకుంటారు, కానీ నేనేమంటాను తెలుసా, ఈ 15వ అధ్యాయం యూదా ఇస్కరియోతుకి ఇండైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు. 15వ అధ్యాయం అంతా చదవాల్సిన అవసరం లేదు. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. చూడండి, అంతా చదవటానికి సమయం సరిపోదు. 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. చూడండి. నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో వేతురు, అవి కాలిపోవును. ఈ వర్తమానము నేనేమంటానంటే, నా తర్జుమా ఇది యూదా ఇస్కరియోతుకి ఇండైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు. యూదా, నువ్వు నాతోనే ఉంటున్నావు, కానీ నాకు చాలా దూరంగా ఉంటున్నావు. నాలో నిలిచి ఉండు, నువ్వు ఫలిస్తావు. నాతోనే ఉంటున్నావు, నాకు దూరంగా ఉంటున్నావు. 33 వెండి నాణాల కొరకు వెళ్తున్నావు. నాలో ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఎవడు నా యందు నిలిచి ఉండడో, ఆ మాట చూసారా, చివరి మాట ఎంత భయంకరమైన మాట తెలుసా ఆ మాట. 6వ వచనము, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు, ఆ మాట చూసారా, మనుష్యులు, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. వెన్ యు ఆర్ దేవుడి సన్నిధిలో నుండి, దేవుడి సహవాసము నుంచి నువ్వు ఎప్పుడైతే తోలివేయబడతావో, కొంతమంది మనుషులు నీ జీవితంలోనికి ప్రవేశిస్తారు. మనుషులు అట్టి వాటిని, ఎవరు తోలివేయబడిన వాటిని పోగు చేసి ఏం చేస్తారు, అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అందుకే అందరు మనుషులు నమ్మటానికి వీలేదు. కొంతమంది మనుషులు ఉంటారు, ఎవరైతే ప్రభువు సహవాసంలోంచి కట్ అయిపోతూ ఉంటారో వాళ్ళే అపవాది ద్వారా ప్రేరేపించబడ్డ మనుషులు. ఈ మనుషులు చేసే పని ఏంటంటే, ఈ మనుషుల మీద పనిచేస్తున్న ఆత్మ ఏంటంటే, ఎవడైతే ప్రభువు యొక్క సహవాసంలోంచి కట్ అయిపోయి ఉంటాడో, ఎవడైతే ప్రభువులో నిలిచి ఉండడో వాళ్ళ కొరకు వెతుకుతూ ఉంటారు. వీళ్ళు చేసేది ఏంటి తెలుసా, వాళ్ళని కనిపెట్టి వాళ్ళు కాలిపోయేటట్టుగా అగ్నిలో పారవేస్తారు. యూదా ఇస్కరియోతుని కనిపెట్టారు ఆ మనుషులు. కనిపెట్టి 30 వెండి నాణాలు ఆశ చూపించి అతడు తనకు తాను తన జీవితాన్ని నాశనం చేసుకునేటట్టుగా చేసేసారు. నేను ఒక మాట చెప్తానమ్మా, నువ్వు ప్రార్థన చేయటం కాదు, ప్రభు యొక్క హృదయం, అయ్యా నీ హృదయం నాకు బయలుపరిచా, నీ హృదయం నాకు వ్యక్తపరిచా, నీ హృదయం అయ్యా నాకు నీతో సహవాసం. ఈ చాలామంది వర్తమానం వినిన తర్వాత, అయ్యా నాకు నీతో బలమైన సహవాసం కావాలి, అయ్యా నాకు నీతో బలమైన సహవాసం కావాలని అడుగుతూ ఉంటారు. ఎస్ అయినో, అందుకే నేను మీకు చెప్తున్నాను, నువ్వు అడగటం కాదమ్మా, ఏ సహవాసమైనా, ఏ సంబంధమైనా
అది బలము కావాలంటే ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా అనుకుంటేనే జరుగుతుంది. ఇప్పుడు చూడు, ఏ కాడికి భార్య భర్తను వెంటబడతా ఉంటే భర్తకు ఆ హృదయంలో ఆ ఆలోచన లేదనుకున్నా ఆ బంధం నిలబడుతుందా? నిలబడదు. భార్య భర్త ఇద్దరు అనుకుంటేనే ఆ బంధము గట్టిగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నువ్వు అడగటం కాదు, అయ్యా నాకు బలమైన సహవాసం కావాలి, బలమైన సహవాసం కావాలని చెప్పేసి దేవుడు అనుకుంటున్నాడు లేదా, అది నువ్వు తెలుసుకోవాలా. ఎస్, దేవుడు అనుకోవాలి. ఇట్స్ నాట్ యూ. నువ్వు అనుకోవటం కదా, అయ్యా నాకు ఒక బలమైన సహవాసం కావాలి, ఆత్మీయ జీవితంలో నీతో అంటుకట్టబడిన జీవితం కావాలి. చాలామంది విశ్వాసులు ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను ఆ ప్రార్థన విన్నప్పుడల్లా నేను అనుకుంటూ ఉంటాను, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు సరే, అసలు దేవుడు అనుకుంటున్నారా వీళ్ళని చూసి వీళ్ళతో ఒక సహవాసం ఏర్పరచుకోవాలని చెప్పేసి. నేను ఒక మాట చెప్పనమ్మా, దేవుడు అందరి గురించి ఆ మాట అనడు. దేవుడు అందరితో సహవాసం చేయడు. సహవాసం చేసిన వాళ్ళు సహవాసం చేస్తున్నప్పుడు కూడా, సహవాసం చేస్తున్న ఆ బృందంను కూడా చూడు, అందరితో ఒకే రీతిగా మాట్లాడు, ఒక్కొక్కరితో ఒక్కో రకంగా మాట్లాడతాడు. ఫర్ సపోజ్ నేను దాన్ని మళ్ళీ మీకు డిఫికల్ట్గా చేయను కానీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడు అనుకుందాం. ఆ విశ్వాసతో దేవుడు ఏం మాట్లాడతాడంటే ఆ విశ్వాసి గురించి మాట్లాడతాడు కదా, ఆ విశ్వాసి గురించి, అతని జీవితం గురించి. దైవజనుడు ప్రార్థన చేస్తాడు, దైవజనుడితో దేవుడు ఏం మాట్లాడతాడు, దేశాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైందా తేడా? అంటే దేవుడు సహవాసంలో కూడా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, దేవుడు మాట్లాడేదిలో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. దేవుడు అనుకోవాలా, అతడితో బలమైన సహవాసం నేను పెట్టుకోవాలనుకుంటే అతడితో లోతైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, మర్మపూరితమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఒక మామూలు బాండింగ్, ఒక మామూలు సంబంధం ఏర్పాటు చేయాలి అని అనుకుంటే మామూలు విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. సో ఇట్స్ నాట్ యూ. సో నీ ప్రార్థన కాదు, బలమైన ఆత్మీయ జీవితానికి నీకు కలుగు చేసేది దేవుడు కలుగు చేయాలి, దేవుడు వేయాలి అప్పునాది. చాలామంది రాంగ్ అనుకుంటా ఉంటారు, అయ్యో నేను ఇంకా బలంగా ప్రార్థన చేయటం లేదేమో, సహవాసం ఎదగటం కోసం అనుకుంటారు. నో అమ్మా, నో లేదే. నువ్వు ఒక 30 సెకండ్లు ప్రార్థన చేసినా, నువ్వు 30 రోజులు ప్రార్థన చేసినా దేవుడు అనుకోకపోతే సహవాసం ఏర్పడదు నీతోటి. నిజమా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? సో దేవుడు అనుకోవాలంటే దేవుడికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దేవుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి. దేవుడితో నీ సహవాసము బలముగా ఉండాలి అంటే ద మెయిన్ థింగ్, నేను అన్నీ చెప్పను కానీ ఒక్క పాయింట్ చెప్తాను. ద మెయిన్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ సబ్మిషన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడికి అప్పగించుకోవటం, సబ్మిషన్. నేను ఈ మాట చెప్తాను, ఈ మాట రాసుకోవాలి మీరు. సబ్మిషన్ టు ఏ మ్యాన్ బిల్డ్స్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దైవజనుడికి అప్పగించుకోవటము దేవుడితో ఒక బలమైన సంబంధమునకు దారితీస్తుంది. ఏంటి పాస్టర్ గారు, వ్యక్తికి దేవుడికి ఏంటండి అంటే, ఒక వ్యక్తికి నేను అప్పచెప్పుకుంటే, ఒక వ్యక్తికి నన్ను నేను లోపరుచుకుంటే దేవుడితో సహవాసము బిల్డ్ అయిపోయిద్దా? నా ప్రార్థన కదండి, నా వాక్య ధ్యానం కదండి దేవుడితో నాకు సహవాసం ఏర్పాటు చేస్తుంది. ఎవరు చెప్పారు నీకు? అపవాది ద్వారా మోసపోబాకండి. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఒక వ్యక్తి అప్పగించుకున్నాడు, పేతురు. దేవుడికి స్వేచ్ఛ ఇచ్చాడు, తన దైవజనుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. దైవజనుడికి స్వేచ్ఛ ఇచ్చేశారు కాబట్టి దైవజనుడు ముఖం మీద మాట్లాడుతున్నాడు, నువ్వు సాతానువి, నువ్వు సాతాను పట్టిందని చెప్పేసి. అదే బృందంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దైవజనుడికి అప్పగించుకోలే, కేవలం వెంబడిస్తున్నాడు కాబట్టి దైవజనుడు మాట్లాడలేకపోయాడు. ఏమన్నాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పేసి అన్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఏంటి? ఏ ఒక్కడు నశించిపోకూడదు అనేది ఆయన ఉద్దేశము. తండ్రి అయిన దేవుడు యూదాన్ని రక్షించలేడా? రక్షింపగల సమర్థుడు. బట్ ఎందుకు రక్షింపలేదు? ఎందుకు అతనితో సహవాసం కరెక్ట్గా లేదు? ఇతడు తన దైవజనుడికి అప్పగించుకోలేదు. నా మాటలు అర్థమవుతున్నాను మీకు?
అందుకే నేను ఈ మాట అంటానమ్మా, ఏ లీడర్ వితౌట్ ఎ లీడర్, ఈ లీడర్షిప్ వితౌట్ ఎ లీడర్షిప్ విల్ నాట్ లాస్ట్. నాయకుడు లేని నాయకుడు, నాయకత్వం లేని నాయకత్వం ఎప్పటికీ ఉండదు. అది ఉన్నా కానీ పడిపోతుంది. ఖచ్చితంగా నువ్వు ఇంకొకరికి అప్పు చెప్పుకోవాలి, ఒక దైవజనుడికి అప్పు చెప్పుకోవాలా. నేను ఖచ్చితంగా ఒక దైవజనుడికి అప్పు చెప్పుకోవాలా. అప్పుడే అప్పు చెప్పుకుంటేనే కరెక్షన్ అనేది వస్తుంది. నేను తప్పు చేసినప్పుడు నా దైవజనుడు నువ్వు తప్పు చేసావు అంటాడు. నా దైవజనుడికి నేను ఆ స్వేచ్ఛ ఇవ్వకపోతే అతడు స్వేచ్ఛగా మాట్లాడలేడు. నేను తప్పు చేస్తున్న అతడు ఖండించలేడు. ఎందుకంటే అతనికి అంత స్వేచ్ఛ ఇవ్వలేదు. నేను ఏదో వెళ్ళిపోతాను, ఆఫరింగ్ ఇచ్చేస్తాను, దశమ భాగం ఇచ్చేస్తాను, ప్రార్థన చేయించుకుని వచ్చేస్తాను, కానీ ఇచ్చేస్తాను. అతనికి తన హృదయంలో నేను తప్పు చేస్తున్నాను, నేను రాంగ్ వెళ్ళిపోయాను అన్న విషయం తెలుసుకుని కూడా ఎందుకు చెప్పలేడంటే ఆ స్వేచ్ఛ ఇవ్వడు. ఇప్పుడు చూడండి, మీరు ఒక ఇంటికి వెళ్తారు, వాళ్ళు కూర్చో అంటే నువ్వు కూర్చుంటారు, కానీ కొంతమంది ఇళ్ళల్లో నువ్వు ఫ్రీగా కూర్చుంటావు. ఎందుకు? నీకు ఒక స్వేచ్ఛ ఉన్నది. దట్స్ వాట్. దేవుడు నీకు పరిచర్య చేయాలి, దేవుడు నీకు మినిస్టర్ చేయాలి, దేవుడు నిన్ను కరెక్ట్ చేయాలి, దేవుడు నీకు బోధించాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిని వాడుకుంటాడు. పేతురు ఒక సంఘ కాపరిగా, ప్రధాన అపోస్తలుడిగా ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? పేతురు ఎప్పుడు దేవుని చూడలేదు. మీకు ఒక విషయం తెలుసా? పేతురు అసలు అంత ఆత్మీయ జీవితం కలిగిన వాడు కాదంట. నేనైతే పేతురు అసలు అంత ఆత్మీయ జీవితం కలిగిన వాడు కాదంట. మీకు ఇంకా చెప్పనా, అసలు పేతురు మీద యోధా ఇస్కరియోతు 100 రెట్లు నయం అంటాను. ఎందుకో తెలుసా? ఒకసారి చూద్దాం, చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయంకి వెళ్ళమ్మా. 9వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. చూడండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచు మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి చాలండి. చూడండి, ఒక రోజున పేతురు, యోహాను, యాకోబులను దేవుడు వెంట పెట్టుకొని వెళ్ళాడు. చాలామంది అనుకుంటారు పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు భయంకరమైన ఆత్మీయ జీవితంలో ఒక ఫైర్ మీద ఉన్నవాళ్ళు కాబట్టి దేవుడు వీళ్ళని తీసుకుని వెళ్ళాడు ఆ రూపాంతర కొండ మీద. కంటే నేను మీకు చెప్తా, అంత సీన్ లేదు అక్కడ వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన సైట్ అక్కడ జరుగుతుంది. ఏంటంటే ఆయన రూపాంతరం చెందుతున్నాడు వాళ్ళ కళ్ళ ముందు. అప్పుడు దాకా వాళ్ళతో ఆయన సడన్గా మెరుస్తున్నాడు, మహిమ ఆయన మీదకి వచ్చేసింది. ఆయన వస్త్రములు ఏమైపోయినాడు చూడండి, 29వ వచనం. ఆయన వస్త్రములు తెల్లని వైపోయి దగదగ మెరుస్తుందంట. అంటే మరి ఏ కలర్ వేసుకొని ఎక్కాడో మరి, కానీ సంహవ్ ఆయన వస్త్రాలు ఎట్లా మారిపోయినాయి, వైట్గా అయిపోయినాయి, దగదగ మెరుస్తున్నాయి అంట. సడన్గా ఆకాశము తెరవబడి 2 పురుషులు వచ్చారు. 2 పురుషులు వచ్చేసి ఆయనతో మాట్లాడుతున్నారు. ఇంత ఒక బ్రహ్మాండమైన సీన్ అక్కడ జరుగుతుంటే ఇప్పుడు చదవండమ్మా 32వ వచనము. పేతురును అతనితో కూడా ఉన్నవారును. అసలు ఎప్పుడైనా అంత భయంకరమైన జరుగుతుంటే అక్కడ నిద్ర ఎట్లా వస్తుంది చెప్పండి? అన్లెస్ వీళ్ళు ఎంత ఆత్మీయంగా పడిపోయి ఉంటే దేవుడు అసలు అక్కడ సడన్గా ఒక మేఘం వచ్చేసేసి దేవుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు, ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పేసి. ఇంత జరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు కదా? ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎంత ఆత్మీయంగా ఉన్నాడు, వీళ్ళ ఆత్మీయ జీవితం ఎంత బాగుంది. వీళ్ళకన్నా యూదా ఎందుకు బెస్ట్ అన్నానంటే, యూదాకి దేవుడు ఒక పని అప్పచెప్పాడు. సంహవ్ దేవుడు కొద్దిగా నమ్మాడు యూదాకి. ఒక పని అప్పచెప్దాం అని చెప్పేసి డబ్బులు సంచి అతనికి అప్పచెప్పాడు. డబ్బులు లెక్కేస్తూ ఉండాలి, కొంచెం కొద్ది గొప్ప నమ్మకం పొందుకున్నాడు. వీళ్ళు మాత్రం ఆత్మీయంగా లేరు. ఎందుకంటే ఎవడైతే ఆత్మీయంగా ఒక బలంగా ఒక మంట మీద ఉంటాడో అక్కడ జరుగుతున్న సీన్లో అసలు ఇదిలో ఉంటాడు. ఎందుకంటే ఎవరు చూడని చూస్తున్నాడు అక్కడ. ఆయన రూపాంతరం చెందిపోతున్నాడు.
ఆయన వస్త్రాలు తెల్లగా అవుతున్నాయి వాళ్ళ ముందే, టగ మెరిసిపోతున్నాడు. ఇద్దరు మనుషులు సడన్గా అప్పేర్ అయ్యారు, మేఘం వచ్చింది, ఈ ఇద్దరు మనుషులు వచ్చి ఈయనతో మాట్లాడుతున్నాడు, ఈయన వాళ్ళతో మాట్లాడుతున్నారు. అసలు అదొక బ్రహ్మాండమైన సైట్ జరుగుతుంటే వీళ్ళకి మాత్రం అసలు ఏమీ బట్టనట్టు నిద్రపోతున్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎట్లుందో, వీళ్ళ ఆత్మీయ జీవితాలు ఎంత బాగున్నాయో. కానీ పేతురులో ఉన్న క్వాలిటీ ఏంటి తెలుసా? తను ఆత్మీయంగా అంత శక్తివంతంగా లేకపోయినప్పటికీ తన యజమానుడికి అప్పచెప్పుకున్నాడు. నీ ఇష్టం అయ్యా. ఒకరోజు అంటాడు, అయ్యా నిన్ను వెంబడించడం కోసము మా కుటుంబాలని, మా భార్య బిడ్డల్ని అన్నిటిని వదిలేసేసి, అన్నిటిని పనంగా పెట్టేసేసి, ఆ వలలు చేపలు అన్నీ వదిలేసేసి అతను వెంబడించేసేసాడు. అన్నీ వదిలేసుకున్నాడు, అప్పకు చెప్పుకున్నాడు, ఇంకా చావైనా బతుకైనా నీతోనే. అందుకే అంటాడు ఒక రోజున, వీళ్ళందరిని వదిలేసిన నేను నిన్ను వదలను. కానీ ఆత్మీయంగా మాత్రం అంత పర్ఫెక్ట్ కాదు. కానీ అప్పచెప్పుకున్నాడు, స్వేచ్ఛ ఇచ్చాడు తన దైవజనుడికి ఏదన్నా మాట్లాడటానికి. కాబట్టి అతను అపవాది ప్రవేశించిన వెంటనే అన్నాడు, సాతానా అన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అదే బృందంలో, అప్పచెప్పుకోలే, సబ్మిషన్ చేసుకోలే తన దైవజనుడికి. కాబట్టే దేవుడితో సహవాసం ఇతనికి లేదు. కాబట్టి కరెక్షన్ చేయలేకపోతున్నాడు. ఇతడులో అపవాది ప్రవేశించింది, ఆ విషయాన్ని కరెక్ట్ చేయలేకపోతున్నాడు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఆయనతో పాటు ఉంటున్న 12 మంది చిన్న బృందమే, అందులో ఒకటితోటి ఆయన మాట్లాడలేకపోతున్నాడు డైరెక్ట్గా. అరే నువ్వు తప్పు చేస్తున్నావురా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పచెప్తాడని చెప్పేసి. స్వేచ్ఛ ఇవ్వాల మాట్లాడటానికి, వాయిస్కి. కాబట్టి ఏమైంది తెలుసా? మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పరేస్తారు. అదే జరిగింది యోధా జీవితంలో. కొంతమంది మనుషులు అతనికి పోగయ్యారు. ఆ మనుషుల మాటలు విన్నాడు, కాలిపోయాడు, తన జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు. అందుకే నేను అంటాను, నీవు నీ దైవజనుడికి ఎంత స్వేచ్ఛ ఇస్తావో అంత బలమైన సంబంధము, సహవాసము దేవుడితో కలిగి ఉంటావు. ఎందుకంటే నీ దైవజనుడు ఓపెన్గా నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, నువ్వు ఎట్లా చేయి అని చెప్పేసి నువ్వు ఎంత ఫ్రీడమ్ ఇస్తావో. ఎందుకంటే అతని మీద ఒక ఆత్మ ఉంటుంది, అతని మీద ఒక సన్నిధి ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. నువ్వు అతనికి స్వేచ్ఛ ఇచ్చావంటే అతని మీద ఉన్న దేవుని సన్నిధి కూడా స్వేచ్ఛ ఇచ్చావు. కాబట్టి దేవుని సన్నిధి కూడా ఫ్రీగా నీ జీవితంలో కదిలి నిన్ను కరెక్ట్ చేయాల్సినప్పుడు కరెక్ట్ చేస్తుంది, నిన్ను పైకి లేవనెత్తాల్సిన పైకి లేవనెత్తుద్ది. అలా కాకుండా నువ్వు ఒక లిమిటేషన్స్ పెట్టుకున్నావు అనుకున్నా, వాట్ విల్ హ్యాపెన్ ఏంటంటే దేవుడి యొక్క కౌన్సిల్కి అంత స్వేచ్ఛ ఇవ్వకుండా ఉంటావు. తద్వారా సహవాసము సరిగ్గా బిల్డ్ అవ్వద్దు దేవుడితో నీకు. అర్థమైందా నా మాట? ఇంకేమైనా కన్ఫ్యూజ్ అయ్యారా? ఆర్ వి క్లియర్ సో ఫార్? నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాటమ్మా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ప్రార్థన చేశాను, అయ్యా నాకు నీతో బలమైన సహవాసం కావాలని చెప్పేసి ఎంతో ఎదురు చూసామని. అప్పుడు కూడా దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఇట్లా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే నేను ఒక దైవజనుడికి అప్పచెప్పుకున్నానో, మీకు తెలుసా నా గ్రేటెస్ట్ డిజైర్ ఏంటో తెలుసా? నా దైవజనుడు రిటైర్ అయిపోయిన తర్వాత, అంటే సేవలోంచి బయటకు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత, అతను ఆ రిటైర్మెంట్ వయసులో కూడా అతను సుఖంగా ఉండాలి, అతనికి నేను ఒక ఇల్లు కట్టించి అతనికి నేను అట్లా పెట్టాలి. దైవజనుడా నువ్వు ఉన్నంత వరకు ఇది నీది. ఎందుకంటే నన్ను నేను అప్పచెప్పుకున్నాను. ఐ హ్యావ్ డిసైడెడ్, చావైనా బ్రతుకైనా ఇతనితోటే. అతడు కొట్టినా తిట్టినా అతనితోటే, అతడు వెళ్ళగొట్టినా అతనితోటే. ఎప్పుడైతే ఒక దైవజనుడి కిందకి నేను వచ్చానో, దేవుడు మాట్లాడే పరిధి మారిపోయింది నా జీవితం మీద. ప్రవచించడం ఆరంభించేశాను, హీలింగ్ జరగడం స్టార్ట్ అయినాయి, ప్రజలు రక్షించబడటం స్టార్ట్ అయ్యారు, దురాత్మలు పట్టిన వాళ్ళు వదిలిపోయారు. ఇవన్నీ ఏంటి? అప్పుడు చేసే ప్రార్థన ఇప్పుడు చేస్తున్నా. కానీ వాట్ హ్యాపెండ్ అంటే సడన్గా నేను ఒక వ్యక్తికి ఎప్పుడైతే సబ్మిట్ అయ్యానో, ఆ వ్యక్తికి స్వేచ్ఛ ఇచ్చాను. నా దైవజనుడు ఒకరోజు అడిగాడు, పృథ్వీరాజ్ ఓన్లీ నీ మినిస్ట్రీలోనే ఇన్వాల్వ్ అవ్వాలా, నేను నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చా అని అడిగాడు ఒక రోజున, ఒక రాత్రికాల సమయంలో. మీ ఇష్టం అన్న నేను, మీరు ఎందులైనా ఇన్వాల్వ్ అవ్వండి అన్నా, నేను ఎందులైనా సరిచేయండి. ఆయన అన్నాడు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ
దట్ ఫ్రీడమ్, నువ్వు నాకు అంత స్వేచ్ఛ ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి అన్నాడు. ఆ రోజు నుంచి నేను గమనించాను. ఎందుకంటే అప్పటి వరకు దేవుడు మాట్లాడే పరిధి ఒకటి ఉండేది నాకు, కానీ అప్పటి నుంచి డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. అప్పటి నుంచి వాక్యం చదువుతుంటే అదే వచనాలు డిఫరెంట్గా అర్థమవుతున్నాయి, ఇంకొక రకంగా రెవల్యూషన్స్ వస్తున్నాయి, ఇంకొక రకంగా ప్రత్యక్షతలు వస్తున్నాయి. దేవుడితో సహవాసం ఇంకొక డీప్లోకి వెళ్ళిపోయింది నాకు. కారణం ఏంటి? సబ్మిషన్. ఒక వ్యక్తికి నేను అప్పచెప్పుకున్నాను, ఆ వ్యక్తిలోంచి దేవుని సన్నిధి కరెక్ట్ చేస్తుంది, ఆ వ్యక్తిలో నుంచి దేవుని సన్నిధి నాతో మాట్లాడుతూ ఉంటుంది. అండ్ నా అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం నేను మీకు చెప్తున్నాను. దేవుడితో ఒక బలమైన సహవాసము, సంబంధము నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావా, దైవజనుడికి అప్పగించుకుని బ్రతుకు. ఎందుకంటే యువర్ రిలేషన్షిప్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఎఫెక్ట్స్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ దైవజనుడితో నీకున్న సంబంధము దేని మీద ఎఫెక్ట్ చూపించిందంటే దేవుడితో నీకున్న సంబంధం మీద ఎఫెక్ట్ చూపించింది. నీ దైవజనుడికి నువ్వు స్వేచ్ఛ ఇవ్వలేదా, సో నీ దైవజనుడు కొద్దిగా నీతో మాట్లాడతానికి వెనకంచి వేస్తూ ఉంటాడు. ఈ మాట మాట్లాడితే ఏమని అనుకుంటాడేమో, ఈ మాట మాట్లాడుకుంటే ఏమని అనుకుంటుందేమో అని చెప్పేసి కొద్దిగా వెనకంచి వేస్తూ ఉంటాడు. అతని మీద ఉన్న దేవుని సన్నిధి కూడా ఆగిపోతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు నా దైవజనుడికి నా సహాయం కావాలన్నా కానీ ఐ విల్ హెల్ప్. ఎస్ మా, దెర్ విల్ బి సమ్ టైమ్స్ కాపరి నీ సహాయం కోరతాడు. కాపరి ఎప్పుడు గొర్రెల్ని మేపుతూ ఉంటాడు కాపడి, కానీ దెర్ విల్ బి సమ్ సీజన్స్, ఒక చలికాలం వస్తూ ఉంటుంది, వెచ్చదనం కోరుకుంటాడు కాపడి. అప్పుడు ఏం చేస్తాడంటే గొర్రెల దగ్గరికి వచ్చేసి గొర్రెల చర్మాన్ని తీసుకొని తను కప్పుకొని ఆ వెచ్చదనం అనుభవిస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు అవైలబుల్గా ఉండాలా, ఎందుకంటే అదే చూస్తాడు దేవుడు. ఇతడు తన దైవజనుడికి అవైలబుల్గా ఉన్నాడు, ఇతడితో నేను ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పేసి దేవుడితో ఒక సహవాసం బిల్డ్ అవుతాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన, ఇది చూసారా, ఇప్పుడు 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ. చూసారా ఆ మాట, చూసారా, మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనమేమో నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ. 24వ అధ్యాయంలో నూను కుమారుడును యెహోవా దాసుడు అయిపోయాడు. యెహోవా దాసుడు అవటానికి, యెహోవాతో సహవాసం ఏర్పడటానికి దానికి మునుపు ఇతనుకున్న ఫేజ్ ఏంటంటే మోషే పరిచారకుడుగా ఉన్నాడు. మోషే పరిచారకుడుగా ఉన్నాడు. యెహోవా దాసుడుగా మారటానికి యెహోషువకి తను దాటి రావాల్సిన ఫేజ్ ఏంటంటే మోషే పరిచారకుడుగా ఉన్నాడు. అదే సబ్మిషన్, అప్పగించుకున్నాడు మోషేతో. మోషే ఆ 40 రోజులు కొండ మీద అట్లా ఉంటే కింద ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు మోషే చచ్చిపోయాడేమో, మనం ఇంకొక దేవుణ్ణి పెట్టేసుకుందాం, మనం ఇంకొక నాయకుడిని పెట్టేసుకుందాం అనుకుంటే ఇతను మాత్రము ఆ కొండ మీద నిలబడిపోయి అలా కనిపెట్టుకుని చూస్తూ ఉన్నాడు, కింద వాళ్ళతో కలవలేదు, అప్పగించుకున్నాడు మోషేతోటే అని చెప్పేసి. అందుకే మోషే యొక్క మరణ వార్త ఫస్ట్ తెలియపరిచింది యెహోషువకే తెలుసా. ఎందుకంటే మోషే చచ్చిపోయిన విషయం ఎవరికి తెలియదు. మోషే నిబో పర్వతం మీదకి ఎక్కడ, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. నిబో పర్వతం మీదకి ఎక్కంగానే దేవుడి ఆత్మ మోషేని పట్టుకుంటుంది, మోషే చనిపోతాడు. ఆ గుహల్లో ఒక గుహలోనికి మోషే పార్థివ దేహం పాతి పెట్టబడి ఉంటుంది. అదంతా దేవుడే చేసేస్తాడు. దేవుడే మోషే యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ గుహల్లో ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళక చదువుకోండి. దేవుడే పాతి పెట్టేసేసి యెహోషువ దగ్గరికి వచ్చేసి ఒక కబురు చెప్తాడు. ఏమంటాడంటే 1వ అధ్యాయం 1వ వచనం చదువు మా మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి నొందాడు అని చెప్పేసి. చూసావా ద అనౌన్స్మెంట్. బైబిల్ గ్రంథంలో ఏ దైవజనుడికి లేదా అనౌన్స్మెంట్, దేవుడే అనౌన్స్ చేస్తున్నాడు, నా సేవకుడైన మోషే మృతి నొందాడు, యెహోషువ ఇక నువ్వు లేచి ప్రజలను నడిపించు అన్నాడు. ఎందుకంటే కమాన్ గివ్ గాడ్ సమ్ ప్రైజ్, కమాన్. ఎందుకంటే మోషే చనిపోతున్న విషయం ఎవరికి తెలీదు. మోషేని దేవుడు నిబో పర్వతం మీదకి ఎక్కి రమ్మన్నాడు. ఎక్కి రాగానే చెప్పాడు, బాబు నువ్వు అక్కడ అట్లా తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇంక చనిపోయా నాయన, ఇగో ఆ దేశం చూసావు కదా, ఇదే ఆ దేశము,
వాగ్దాన భూమి ఇదే, చూసావు కదా, ఇక నువ్వు చనిపోనగానే అక్కడ తన యొక్క ఆత్మను వదిలేస్తాడు మోషే. దేవుడే ఆ పార్థివ దేహం తీసుకుని వెళ్ళిపోయి ఆ గుహలో పాతి పెడతాడు. దేవుడే చేస్తాడు బరియలు. తెలుసా ఎంత బాగుంటుందో తెలుసా? అసలు ఆ చదువుతున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనము మనుషుల యొక్క పార్థివ దేహాలు తీసుకుని వెళ్ళిపోయి పాతి పెడతా ఉంటాము. బట్ హీర్ ఇస్ ఎ మ్యాన్, ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు దేవుని ముఖమును నిదానించి చూచున్నవాడు. కాబట్టే అతని పార్థివ దేహాన్ని వేరే వాళ్ళు ముట్టుకొనివ్వలేదు. నా సేవకుడైన మోషేని నేనే పాతి పెడతా. ఎందుకంటే నిదానించి చూచాడు మోషే దేవుని ముఖాన్ని, దేవుని వెంబడించాడు, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు. అతన్ని వెంబడించాడు. దేవుడు ఎమ్మటి చెప్తున్నాడు చూడండి, ఫస్ట్ అనౌన్స్మెంట్ యెహోషువతో మొట్టమొదటిసారిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీ ఆత్మీయ తండ్రి చచ్చిపోయాడు అని చెప్పేసి. దేవుడు శుభవార్తలే కాదు, ఇట్లాంటి వార్తలు కూడా చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు, హృదయాన్ని గాయం చేస్తూ ఉంటాయి. యెహోషువ ఎదురు చూస్తున్నాడు పాపం మోషే కొరకు. కానీ మోషే వస్తాడని ఎదురు చూస్తుంటే ఆ కొండ వైపు ఇట్లా చూస్తూ ఉంటాడేమో, ఏంటి వెళ్ళాడు ఇంకా రాలేదు ఈ మనిషి, సరే మళ్ళీ 40 రోజులు ఉండాలేమో ఇక్కడ అని చెప్పేసి అనుకుంటున్నాడేమో. నేను ఆహారం తినలేదే, సరే ఆహారం కోసం ఎవరికైనా కబురు పెడదాం ఇట్లా అనుకుంటున్నాడేమో. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఎప్పుడు వినని ఒక స్వరం అతనికి వినపడుతుంది. మోషే పరిచారకుడైన యెహోషువ, నా సేవకుడైన మోషే చనిపోయాడు, నువ్వు లేచి ఇజ్రాయెల్ నువ్వు నడిపించి ఇంకా అన్నాడు. 2 వార్తలు, ఒకటేమో నెగిటివ్ వార్త, హృదయాన్ని విచ్ఛిన్నం చేసే వార్త. 2వ వార్త అంటే శుభవార్త, నువ్వే ఇంకా నాయకుడు గురించి నడిపించని చెప్పేసి. కానీ మీరు ఆ అధ్యాయాలన్నీ చదవండి, మోషే పరిచారకుడైన యెహోషువ అంటాడు. ఆ అధ్యాయము చివరిలో దేవుడితో అతనికి ఏర్పడిన సంబంధం గురించి దేవుడే సాక్ష్యం చెప్తూ ఉంటాడు. యెహోవా సేవకుడైన యెహోషువ అని చెప్పేసి. మోషే పేరు పోయింది, అప్పుడు యెహోవా పేరు వచ్చేసింది. అదేనా మనం చెప్తున్నానమ్మా, దేవుడితో ఒక బలమైన సంబంధము నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నట్లయితే నువ్వు ఎక్కాల్సిన బ్రిడ్జ్, నువ్వు ఎక్కాల్సిన వంతెన ఏంటంటే నీ దైవజనుడికి నువ్వు అప్పగించుకొని బ్రతకటం. నేను నా అనుభవాల నుంచి నేర్చుకొని చెప్తున్నానమ్మా. నేనేదో కూర్చొని 40 రోజులు ప్రార్థన చేశాను, నేను 400 రోజులు ప్రార్థన చేశాను, మంచిది అట్లా చేసినా కానీ దేవుడితో ఒక బలమైన సంబంధం వస్తే. నేను ఒక మాట చెప్పనమ్మా, గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే NH-16 ఉంది కదా, ఆల్రెడీ ఒక వ్యక్తి రోడ్డు వేసాడు. ఆల్రెడీ ఒక ఇంజనీర్ కూర్చొని తన బృందము కూర్చొని మాట్లాడుకొని సిమెంటు, ఇసుక, కంకర అన్నీ తెచ్చి ఒక రోడ్డు ఏర్పాటు చేశాడు నీకు నడవటానికి. నువ్వు నడవటానికి మునిపే ఒక ఇంజనీర్ ఆ మార్గంలో నడిచాడు, ఒక ఇంజనీర్ ఆ మార్గాన్ని కనుగొన్నాడు, ఒక ఇంజనీర్ ఆ మార్గం ఎట్లా వేయాలో తన జీవితాంతం అక్కడ కష్టపడ్డాడు, ఒక ఇంజనీర్ అతని బృందము. నీకు 2 ఆప్షన్స్ నువ్వు విజయవాడ వెళ్ళాలంటే. ఒకటి, ఆ ఇంజనీర్ వేసిన మార్గంను బట్టి ఆ ఇంజనీర్ని నమ్మి ముందుకెళ్ళిపోవటం. ఇంజనీర్ గుంటూరు టు విజయవాడ రోడ్డు ఇదే అన్నాడు కాబట్టి, అక్కడ బోర్డు ఇదే ఉంది కాబట్టి దాన్ని నమ్మి ముందుకు వెళ్ళిపోవటం. 2వది, నేను ఒక రోడ్డు వేసుకుంటాను, నేనే సిమెంట్ తెచ్చుకుంటాను, నేనే కంకర తెచ్చుకుంటా అని చెప్పి నువ్వు ఒక రోడ్డు వేసుకుంటూ విజయవాడ వెళ్ళటం. 2 ways. ఒకటి, ఆల్రెడీ ఒక దైవజనుడు వేసిన రోడ్డు మీద వెళ్ళాలి. ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే ఒక దైవజనుడికి కనెక్ట్ అయి ఉండాలి, అప్పగించుకొని ఉండాలి. అతడు నడిచిన నడకలో నువ్వు నడుస్తూ ఉండాలి. అతడి భుజముల మీద నిలబడి నువ్వు ఆ విజయవాడను చూడాలి. 2వది, నువ్వు రోడ్డు వేయాలి, నువ్వు కష్టపడాలా, లైఫ్ అంతా శ్రమ పడాల్సి వస్తుంది, పడతావు, లెగుస్తావు, నీకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నువ్వు ఎవరికి అప్పగించుకోలేదు కాబట్టి దేవుడి సన్నిధి ఎట్లా కదిలిద్ది నీతోటి. హల్లెలూయా, అర్థమవుతుంది నా మాటలు. సబ్మిషన్ టు ఎ మ్యాన్ బిల్డ్స్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. నేను ఇంకా చాలా చెప్పొచ్చు, 8:41 అయింది. ఐ విల్ క్లోజ్ అమ్మా. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మా, వైల్ యు ఆర్ వాకింగ్ విత్ మ్యాన్ ఆఫ్ గాడ్, నువ్వు దైవజనుడితో నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ నువ్వు ఎలీషా లాగా ఉండాలని ప్రయత్నించు. తెలుసా, ఏలియా జీవితం అంతా కన్నీటి జీవితం అంట. నేనైతే అందరు ఏలియా గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు చేసిన అద్భుతాలు, యోర్దానును చీల్చటం, ఆకాశంలోంచి అగ్నిని కుమ్మరించటము, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ
నేను ఏలియా జీవితం చదువుతున్నప్పుడు నేను ఏడుస్తా తెలుసా. ఎందుకంటే ఏలియాకి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దాదాపు 100 మంది కుమారులు ఉన్నారు చెప్తాడు. గిల్గాలులో, యోర్దానులో, ఇంకా ఒక 4 ప్రదేశాల్లో చూస్తే ఒక్కొక్క ప్రదేశంలో ప్రవక్తల కుమారులు ఉన్నారంటారు. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంకి వెళ్ళండి అమ్మా. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణ చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుగుచుండగా, యెహోవా నన్ను బేతేలుకు బొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో నేను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలిలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చారు. ఆ తర్వాత బేతేలు దగ్గర నుంచి యోర్దాను, ఆ తర్వాత ఎరుకో, ఇట్లా ఒక 4 ప్రదేశాలకు వెళ్తారు. ఒక్కొక్క ప్రదేశంలో 50 మంది శిష్యులు ఉంటారు. అంటే ఆ 4 ప్రదేశాల్లోనే దాదాపు 200 మంది కన్నా ఎక్కువ మంది అతనికి కుమారులు ఉన్నారు. ప్రవక్తల కుమారులు అంటారు వాళ్ళని, అంటే ప్రవక్త కనిన కుమారులు. మీరు గమనించారు లేదో, కానీ ఏలియా ఎప్పుడు చూసినా ఒక్కడే బతుకుతూ ఉండేవాడు. అతనికి పోషించడం కోసం దేవుడు విధవరాలను ఎత్తుక్కున్నాడు. అతన్ని పోషించడానికి దేవుడు కాకులను పంపించాడు. ప్రవక్తల కుమారులు లేరు. 100 మంది ఉన్నారు కదా ప్రవక్తల కుమారులు. ఎప్పుడు ఒక్కడిగా గుహల్లో బతుకుతున్నాడు. అతను పోషించడానికి దేవుడు కాకులకు వర్తమానం చెప్పాడు. అతను పోషించడానికి దేవుడు సారేపతు విధవరాలకు చెప్తున్నాడు. కానీ ప్రవక్తల కుమారులు ఏ ఒక్కడికి ఎందుకు చెప్పలేదు? వాళ్ళలో ఏ ఒక్కడు అతనితో పాటు ఆ గుహల్లో బతకడానికి ఇష్టపడాల. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఎవరెవరినో పిలిచాడు. చాలామంది అది విశ్వాస వాక్యాలుగా చెప్తాడు. కాకుల చేత దేవుడు పంపించాడు ఆహారం అంటాడు, దేవుడు సారేపతు విధవరాల్ని వాడుకున్నాడు అంటాడు. కానీ బట్ మై క్వశ్చన్, వేర్ ఆర్ దిస్ ఫెలోస్? వీళ్ళు ఎక్కడున్నారు? అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఆయన ఏలియా ఆకాశం నాకు ఆరోహణం అయిపోతున్నప్పుడు అప్పుడు వచ్చారు వీళ్ళు. వచ్చి ఎలీషాతో అంటున్నారు, నీ దైవజనుడు దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నీకు తెలుసా అంటాడు. యెజబెల్ గురించి భయపడినప్పుడు ఆ బదరి వృక్షం దగ్గర వణికిపోతూ ఏలియా ఉన్నప్పుడు వేర్ ఆర్ దిస్ ఫెలోస్? మధ్యలో ఒకడు వెంబడించాడు, ఒకడు కనపడతాడు కొండ మీద ఉన్నప్పుడు. కానీ రాజు సైన్యము పంపించాడు వీళ్ళని చంపడానికి అనే విషయం తెలియంగానే ఆ విషయం చెప్తారు. పొద్దున్న లేపి అయ్యా మన చుట్టూ సైన్యం ఉన్నారంటే ఏలియా ప్రార్థన చేస్తాడు, ప్రభా వీడి కన్నులు తెరవజేయ అంటాడు. ఎప్పుడైతే వాడి కన్నులు తెరిచాయో దేవుని సైన్యం కూడా కనపడతాడు. వాడు అక్కడ కనపడతాడు, మరి ఆ తర్వాత మళ్ళీ కనపడ్డు. వాడు అక్కడ ఏలియాతో ఉన్నట్టుగా మధ్యలో భయపడి వెళ్ళిపోయాడు. ఇతనితో ఉంటే నా ప్రాణం పోద్ది, యెజబెల్ నన్ను కూడా చంపేసింది, ఇతనితో ఉంటే నేను కూడా కొండల్లో ఉండాల్సి వస్తుంది. అమ్మో ఇతని విధానము చాలా చాలా దారుణంగా ఉంది. రాజు దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఇతనితో ఉంటే మనకి డేంజర్ అయ్యా అనుకొని దూరంగా ఉంటున్నారు. అందుకే నేను అంటున్నానమ్మా, కాపరి అనేవాడు తన సంఘాన్ని, నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, నాట్ మీ, నన్ను ఒక్కరిని పెట్టుకొని చెప్పట్లేదు, కానీ లోకంలో ఉన్న కాపరులందరి గురించి మాట్లాడుతున్నాను, సంఘ కాపరుల గురించి. కాపరులు అనేవాళ్ళు గొర్రెలను మేపుతూ ఉంటారు. బట్ దేర్ విల్ బి సమ్ టైమ్స్, కొన్ని సమయాలు ఉంటాయి, చలికాలాలు ఉంటాయి కాపరికి. ఆ చలికాలంలో కాపర్ అనేవాడు ఏం చేస్తాడంటే గొర్రెల దగ్గరికి వద్దామని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే ఆ గొర్రెల మీద ఉన్న చర్మము కొంత తీసుకొని కప్పుకుందాము, ఆ చలి కాచుకుందామని ఉంటాడు. ఏలియాకి అటువంటి టైమ్స్ వచ్చిన ప్రతిసారి తన కుమారులు అతని వెంటలేరు. అందుకే ఏలియా అంతా ఒంటరితనంతో ఉన్నాడంట. నేనైతే ఏలియా ఉండటానికి ఉన్నారు, 100 మంది కుమారులు ఉన్నారు, కానీ ఒంటరితనంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అందుకే ఎలీషా అతను వెంబడిస్తానంటే అతనికి ఇష్టం ఉండదు. నువ్వు ఆగిపో, నువ్వు ఇక్కడ ఆగిపో అంటూ ఉంటాడు. ఎందుకంటే హీ నోస్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు మళ్ళీ వాడంతటా వాడు వెనక్కి వెళ్ళిపోతాడేమో, అలా కాకుండా నేనే వాడిని ఆపేద్దాము అని చెప్పేసి ఆగిపో అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను వదిలిపెట్టనంటాడు. అతని యొక్క జీవితంలో యొక్క చివరి శ్వాస వరకు వెంబడిస్తూనే వచ్చాడు, అతనికి ఆదరణ కలిగిస్తూనే వచ్చాడు. అందుకే వెళ్ళిపోయేటప్పుడు అంటాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మనుపు ఏం కావాలి అంటాడు. ఎస్ మా, దేవుడితో సహవాసం ఎట్లా కట్టబడాలంటే ఇట్లా, టు సర్వ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ దైవజనుడికి నువ్వు సేవ చేయటం ద్వారా, ఒక దైవజనుడికి సేవ చేయటం ద్వారా, ఒక పరిచర్యలు సేవ చేయటం ద్వారా
నీ దైవజనుడికి నువ్వు 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 యూస్ఫుల్గా ఉండేటట్టుగా. హల్లెలూయా. బట్ నీకు చెప్పొచ్చు, దావీదు అబ్షాలోం గురించి మాట్లాడచ్చు, సౌలు దావీదు గురించి మాట్లాడదాం అనుకున్నా కానీ సమయం అయిపోయింది. బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఒక మాట చెప్తానమ్మా. ఫాలో అండ్ యాక్సెప్ట్ విత్ ద హోల్ హార్టెడ్. వెంబడించాలి, అంగీకరించాలి పూర్ణ హృదయంతో. సంకోచాలు ఉండకూడదు దైవజనుల దగ్గర. ఎందుకంటే చెప్పగా, దైవజనుడితో నీకున్న సంబంధము దేని మీద ఎఫెక్ట్ చూపించిందంటే దేవుడితో నీకున్న సంబంధం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సౌలు దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడన్న విషయం తెలుసుకుని దావీదుని అంగీకరించాల. లైఫ్ అంతా దావీదుని తరుముతా ఉన్నాడు. ఏమైంది తెలుసా? తను ఏ కత్తి తీసుకుని అయితే దావీదుని తరుముతా ఉన్నాడో, తన జీవితంలో చివరి దినమున అదే కత్తి మీద అతను పడి చచ్చిపోతాడు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, తన జీవితంలో చివరి శ్వాస ఆ కత్తి మీద పడిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు అని ఉంటుంది. ఏ కత్తి అయితే పట్టుకున్నాడు అదే అతని చావు కారణమైంది. అండ్ అబ్షాలోం కూడా దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న విషయం తెలిసి తన తండ్రికి లోబడకుండా తన తండ్రి మీద తిరుగుబాటుతూ చేస్తూ లైఫ్ అంతా అట్లా గడుపుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో దావీదుని అంగీకరించలే, సౌలు దావీదుని అంగీకరించలే. ఇంకొక వ్యక్తి ఏమో అబ్షాలోము, అతడు ఇతనికి సబ్మిట్ చేసుకోవాలా, ఫాలో అవ్వాలా, అప్పగించుకోవాలా. ఇతన్ని మోసే గుర్రం ఉంది. ఇతని జీవితంలో చివరి దినం ఏమైందంటే, ఏ గుర్రం అయితే ఇతని లైఫ్ అంతా ఎక్కువ తిరుగుతూ ఉన్నాడో, ఏ గుర్రం అయితే ఇతను మోస్తుందో, అదే గుర్రము అతను ఒక చెట్ల మీదకి తీసుకుని వెళ్ళింది. ఆ చెట్ల మధ్యలో అతని జుట్టు ఇరుక్కుపోయి అతను ఏలాడబడతా ఉన్నాడు, అక్కడ చనిపోయాడు. ఒక వ్యక్తి ఏమో ఏదైతే పట్టుకొని ఉన్నాడో దాని ద్వారా చనిపోయాడు. ఇంకొక వ్యక్తి ఏదైతే మోస్తుందో దాని వల్లనే చనిపోయాడు. బీ కేర్ఫుల్. వీటన్నిటిలో దేవుడు కాపాడలేడా? సౌలుని అభిషేకించిన దేవుడే కదా. సౌలుని ఎందుకు కాపాడలేదు దేవుడు? దావీదు తర్వాత ఎవరు రాజుగా ఉండాల్సిందే? సొలొమోను కాదు, అబ్షాలోము. కానీ అబ్షాలోముని దేవుడు ఎందుకు అట్లా వదిలేశాడు? ఎందుకంటే వీళ్ళకి ఒక దైవజనుడికి కనెక్ట్ అయ్యలేరు వీళ్ళు. కాబట్టి వీళ్ళ ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడిందంటే దేవుడితో వాళ్ళకున్న సంబంధం మీద పడింది ఎఫెక్ట్. అది కట్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ అంతాలు అంత భయంకరంగా ఉన్నాయి. అందుకే సౌలు బ్రతికిన దినములన్నిట అతను చూడటానికి వెళ్ళలేదు. సో బీ కేర్ఫుల్ అమ్మా. నీకు 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 ఒక బలమైన ఆశ ఉందా? దేవుడిలో నేను ఎదగాలి, అంటుకట్టుబడి ఉండాలా, ఆయనలో ఉండాలా. ఐఎమ్ టెల్లింగ్ యూ, సబ్మిట్ టు ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. సబ్మిట్. హల్లెలూయా.